నంద్యాల జిల్లా ఆత్మకూరు కేడీసీసీ సొసైటీ బ్యాంకులో కుంభకోణం వెలుగు చూసింది. బ్యాంకులో ఇద్దరు కీలకమైన ఉద్యోగులే 90 లక్షలు దోపిడీ చేశారు. క్యాషియర్ అల్తాఫ్ హుస్సేన్, అసిస్టెంట్ మేనేజర్ రంగయ్య ఈ దోపిడీకి పాల్పడగా ఉన్నతాధికారులు ఇద్దరిని సస్పెండ్ చేశారు. ఇక ఇటీవల కొత్తపల్లి మండలం నాగంపల్లి సొసైటీ బ్యాంకులో సైతం అవకతవకలు వెలుగు చూశాయి. రైతుల ఖాతా నుండి 40 లక్షలను సీఈఓ కోటేశ్వరరావు దారి మళ్లించారు. రైతుల ఫిర్యాదుతో వెలుగులోకి రాగా సీఈఓ కోటేశ్వరరావు ఉన్నతాధికారులను సస్పెండ్ చేశారు. తాజాగా నాగంపల్లి తరహాలో ఆత్మకూరు బ్రాంచ్ లో కుంభకోణం వెలుగు చూడడం చర్చనీయాంశంగా మారింది. బ్యాంకుల్లో జరుగుతున్న దోపిడీ ఘటనలపై ఉన్నతాధికారులు విచారణ చేస్తున్నారు. నంద్యాల జిల్లా ఆత్మకూరు కేడీసీసీ సొసైటీ బ్యాంకులో కుంభకోణం వెలుగు చూసింది. బ్యాంకులో ఇద్దరు కీలకమైన ఉద్యోగులే 90 లక్షలు దోపిడీ చేశారు. క్యాషియర్ అల్తాఫ్ హుస్సేన్, అసిస్టెంట్ మేనేజర్ రంగయ్య ఈ దోపిడీకి పాల్పడగా ఉన్నతాధికారులు ఇద్దరిని సస్పెండ్ చేశారు. ఇక ఇటీవల కొత్తపల్లి మండలం నాగంపల్లి సొసైటీ బ్యాంకులో సైతం అవకతవకలు వెలుగు చూశాయి. రైతుల ఖాతా నుండి 40 లక్షలను సీఈఓ కోటేశ్వరరావు దారి మళ్లించారు. రైతుల ఫిర్యాదుతో వెలుగులోకి రాగా సీఈఓ కోటేశ్వరరావు ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. తాజాగా నాగంపల్లి తరహాలో ఆత్మకూరు బ్రాంచ్ లో కుంభకోణం వెలుగు చూడడం చర్చనీయాంశంగా మారింది. బ్యాంకుల్లో దోపిడీ చేస్తున్న ఘటనపై ఉన్నతాధికారులు విచారణ చేస్తున్నారు. కొత్తపల్లి మండలంలో ఉన్నటువంటి నాగంపల్లి సొసైటీలో సీఈఓగా పనిచేస్తున్న కోటేశ్వరయ్య గత కొంతకాలంగా డ్యూటీలకు సరిగ్గా రాకపోవడంతో అనుమానం వచ్చి అతని మీద ఏదైనా ఫ్రాడ్ చేసినాడనే డౌట్తో ఎంక్వైరీ చేస్తున్నాము. అతన్ని ప్రస్తుతం విధుల నుండి సస్పెండ్ చేసినాము. విధులకు సరిగ్గా హాజరు కావడం లేదనే ఉద్దేశం మీద విధుల నుండి సస్పెండ్ చేసినాము. ఇంకా విచారణ జరుగుతుంది. విచారణ తర్వాత మీకు వివరాలు తెలియజేస్తాం. కెనడా వేదికగా జి